హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీటీవీ. మై నేమ్ ఇస్ స్వప్న. జూన్ 16th ఆదిపురుష్ మూవీ రిలీజ్ సందర్భంగా మనం హనంకొండలో ఉన్నటువంటి అమృత థియేటర్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ని మూవీ ఏ విధంగా ఉంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఆదిపురుష్ కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. మూవీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఇట్స్ బ్లాక్ బాస్టర్, దీనికి ఎదురే లేదు. ఉన్న సినిమాలు అన్నీ కొట్టుకోపోతాయి. ఇట్స్ ఆన్ ఫైర్. ఫ్యాన్స్ అయితే అస్సలు అడగరు. అందరినీ అన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫై చేస్తారు. సో ఇప్పుడు అంటే రాముడి గెటప్లో మన ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు? ఎవ్వరు ఊహించని విధంగా ఉంటాడు మా ప్రభాస్ అన్న. సూటబుల్ మ్యాక్సిమం. ఇప్పటి వరకు అయితే ప్రతి దానికి కమర్షియల్, ఇప్పుడు దైవభక్తి తోటి ఇంకా ప్రేక్షకులు ముందుకు వెళ్తాడు. ఇంకా సక్సెస్ఫుల్ ఇది సాలార్ కంటే లేకుంటే మొన్న బాహుబలి కంటే ఇంకా హిట్ అయ్యే ఇది. ఎందుకంటే పురాతన రామాయణం గురించి చేయడం ఆయన గొప్పతనం. ఈ సినిమా తీయడం ప్రభాస్ గారి యొక్క పూర్వజన గుర్తుగా అనుకోవాలి. అంటే 90sలో చూసుకున్నట్లయితే సీనియర్ ఎన్టీఆర్ గారు, సో ఇప్పుడు 20sలో చూసుకున్నట్లయితే ప్రభాస్ ఎలా ఉండబోతుంది? ఇది చరిత్ర సృష్టించే ప్రకారం ఉంటుంది. ఏంటంటే ఇంకా కొత్తదనాన్ని చూపించేటట్టు, ఇంకా ప్రజలలో అవగాహన కల్పించడం. ఈ ఉన్న సమాజంలో అంతా లేనిది ఒక అంటే ఉన్న రామాయణం గురించి ఇంకా అవేర్నెస్ కల్పించడానికి ప్రభాస్కి ఒక అంటే ఇంకా బెటర్ దాన్ చూపించడానికి సినిమా ఒప్పుకోవడం మెయిన్ కారణం. ఇది ఫుల్ సక్సెస్ అవుతాయని మాకు ఫ్యాన్స్ అందరం మేము నమ్ముతున్నాం. కాసేపట్లో మార్నింగ్ షో రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఎలా ఉండబోతుంది ఈ మూవీ అనేది ఇక్కడ మన ప్రభాస్ ఫ్యాన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ అండి. సార్ మీ పేరు? సాయి కుమార్. సార్ చెప్పండి, ఈ ఆదిపురుష్ మూవీ అనేది ఎలా ఉండబోతుంది అసలు? ఎలా ఉండబోతుందో ఆల్రెడీ మైథాలజికల్ మూవీ కాబట్టి ఆల్రెడీ అది ఖచ్చితంగా అది హిట్ మూవీ అని చెప్పాలి. కానీ మనం ఇప్పుడు ఇదంతా సెలబ్రేషనే మాకు, ఇదంతా సెలబ్రేషన్కే మాకు కంప్లీట్గా. మూవీ అంటే ప్రభాస్ మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సెలబ్రేషనే. అందులోనూ రాముడి క్యారెక్టర్ ప్రభాస్ చేస్తుండే కాబట్టి ఇది పక్కా ఇక గుడ్ ఓవర్ ఈవిల్ అంతే. అది మాకు ఒక సెలబ్రేషన్ ఇప్పుడు. సో గతంలో అంటే ప్రభాస్ బాహుబలి మూవీలో శివుణ్ణి ఎత్తుకొని రావడం జరుగుతుంది. అంటే ఈ మూవీలో ఆదిపురుష్ మూవీలో ప్రభాసే రాముడిగా రాబోతున్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అది నేను ఇట్లా ఫీల్ అవుతా అంటే ప్రభాస్కే అది దక్కింది అని మాకు ప్రౌడ్. అది ప్రభాస్కే శివుని ఎత్తుకోవడం, ప్రభాస్కే రాముడు రావడం, అది మాకు ప్రౌడ్ చాలా. సో అంటే ఇక్కడ మూవీ పరంగా చూసుకుంటే అంటే రామాయణం అంటే ఇప్పుడు పురాణ కాలంలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అనేది సో తనకి సూట్ అయిన క్యారెక్టర్ అంటారు. సో ఇప్పుడు ఈ ప్రభాస్కి ఈ క్యారెక్టర్ సూట్ అయిందని అనుకుంటున్నారా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ప్రభాస్లో మనం ఆల్రెడీ బాహుబలిలో రాజుల క్యారెక్టర్ చూసాం, రైట్? ఇప్పుడు ఆల్రెడీ ఆ రాజు క్యారెక్టర్ చూసాం, ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు కూడా. ఖచ్చితంగా ఇది కూడా ఒక రాజు క్యారెక్టరే కాబట్టి ఖచ్చితంగా సూట్ అవుతుందని చెప్తాను నేను. కానీ మీరు అంటే ఇప్పుడు ఎన్టీఆర్, బాలకృష్ణ అంటే పౌరారికం బాధ క్యారెక్టర్లు బాగా చేస్తారు అనుకుంటాం. కానీ ప్రభాస్లో ఆల్రెడీ రాజు క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక ఇది ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు.